భక్తితో ఉన్నటువంటి వాళ్ళని మీ రాజకీయాల కోసం ఆ దేవుని నిన్ను తిరుమలని తీసుకొచ్చి నిరంతర రాజకీయాలు చేస్తున్నారు. చివరికి ఆ ప్రసాదం పట్ల ఉన్నటువంటి ఒక గౌరవభావాన్ని చెడగొడుతున్నారు నిరంతరం తప్పుడు మాటలు మాట్లాడి. దేవుడు ఖచ్చితంగా చూడండి ఎవరికేం శిక్షలు పడ్డాయి అనేది దేవుడు చూస్తున్నారు కదా జనం. వెంటనే ఏమేం జరిగిపోతున్నాయి అనేది నేను అప్పుడే చెప్పాను. నాశనం అయిపోతారు ఎవడైతే తప్పు చేస్తాడు అక్కడ. బేసిక్ గా వెంకటేశ్వర స్వామికి మనం ఉద్దేశపూర్వకంగా పొరపాటు జరిగితే చెంపలేసుకుని క్షమాపణ చెప్పుకోవాలి దేవుడి దగ్గర. అంతే తప్పించి ఒక తప్పుని కవర్ చేయడానికి 100 తప్పులు చెయ్యొద్దు. అంటే ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తున్నట్టు. ఎందుకు చేసుకుంటున్నాం మనం? అది రాజకీయాల కోసమా? ఎంత నీచమా? దేవుడితో రాజకీయాలా? ఎందుకు చేసుకుంటున్నాం మనం అది? ఖచ్చితంగా లడ్డూ విషయంలో ఆ దేవదేవుడి వల్లనే ఇవాళ ఒక మంచి జరిగింది. ఇవాళ చూడండి వాళ్ళ దేశంలో ఎన్ని చోట్ల నుంచి వస్తాయి కల్తీ పాలై. దేశంలో ఇవాల్టి కన్నా మనం ఈ దరిద్రాలను వదిలేసి చర్చించాల్సింది ఏంటంటే దేవుడు ఆ ఉద్దేశంతో చెప్పాడు. నేను 1,00,000 సార్లు చెప్తున్నా, దేవుడు ఆ ఉద్దేశంతో మనకి ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇచ్చారేమో చూసుకోండి, మనుషుల్లాగా ప్రవర్తించండి. ఏంటది? ఒకప్పుడు రైతులకి పల్లె ప్రాంతాల్లో పాడి పంట, రైతులు ఆ రోజున సుభిక్షంగా ఎందుకు ఉండేవాళ్ళు అంటే వాళ్ళకు 1 ఎకరం ఉందా, 5 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా పొలం ఉంటది. రెండో పక్కన ఇంట్లో గేదెలు ఉంటాయి పాడి, అట్లాగే కోళ్ళు ఉంటాయి, అట్లాగే మేకలు ఉంటాయి వాళ్ళకి ప్రతి ఒక్కరికి. ఇవి గడ్డి వేస్తారు, ఆ పొలంలో పంట వేసుకుంటారు, ఆ పంటలో మిగిలినటువంటి గడ్డిని వీటికి వేస్తా ఉంటారు, లేదా వీటిని తీసుకెళ్లి తినమంటారు అక్కడ. రెండవది ఆ తర్వాతన ఆ పల్లె ప్రాంతం